హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో పాస్ట్కి సంబంధించి ప్రెజెంట్కి సంబంధించినటువంటి బీ ఫార్మ్స్ యొక్క యూసేజ్ని, పర్సనల్ ప్రొనౌన్స్ పక్కన ఏ బీ ఫార్మ్స్ని వాడాలనేటువంటి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఫ్యూచర్ టెన్స్లో బీ ఫార్మ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటి మనం తెలుసుకుందాం. ఆలస్యం చేయొద్దు, వీడియోలోనికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్యూచర్ బీ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం. సో విల్ షల్లను ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే విల్ అండ్ షల్ అని మోడల్ ఆక్సిలరీస్ అంటారు. ఓకేనా, మోడల్ ఆక్సిలరీస్ అంటారు. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అలాగే మోడల్ ఆక్సిలరీస్. సో ఇక్కడ మనకి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ వీటన్నిటిని కూడా మనం ప్రైమరీ ఆక్సిలరీస్ అంటాము. ఇంకా మిగిలినటువంటి వాటిని విల్, షల్, వుడ్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ మోడల్ ఆక్సిలరీస్ అనమాట. అయితే ఇక్కడ ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే షల్ బీ మరియు విల్ బీలను మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్గా యూజ్ చేస్తాం. అంటే ఈ యొక్క ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి, విల్ బీ, షల్ బీ లేకపోతే షల్ బీ, విల్ బీలను మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్గా ఉపయోగిస్తాం. సో ఈ పదాలను ఉపయోగించి మన భవిష్యత్తులో లేకపోతే రాబోయే మన స్థితిని తెలుపుతాం అన్నమాట. ఓకే, సో అంటే భవిష్యత్తులో నీ యొక్క స్థితి ఏంటి అనేటువంటిది చెప్పాలి అనుకోండి, మనకు ఉపయోగపడేటువంటి హెల్పింగ్ వర్బ్లో ఇవి రెండు, విల్ బీ అండ్ షల్ బీ. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏ ప్రొనౌన్ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ని అంటే ఫ్యూచర్కి సంబంధించి ఏ ప్రొనౌన్ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ని వాడాలనేటువంటి విషయాన్ని చూసుకుందాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఒక డయాగ్రామ్ను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబడుతుంది. చూడండి, ఇక్కడ ఐ అనేటువంటి ప్రొనౌన్ పక్కన వి అనేటువంటి ప్రొనౌన్ పక్కన షల్ బీని యూజ్ చేయమని ఉంది. ఓకేనా, ఐ అనేటువంటి ప్రొనౌన్ పక్కన అలాగే వి అనేటువంటి ప్రొనౌన్ పక్కన షల్ బీని యూజ్ చేయండి. ఓకే, రూల్ నెంబర్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంకా రెండోది. ఓకే, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్. అలాగే యు ఇవన్నీ కూడా సెకండ్ పర్సన్. ఇలా మన సబ్జెక్ట్ కనుక సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అయితే మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ బీ అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఫస్ట్ పర్సన్కి షల్ బీ యూజ్ చేస్తాము, అలాగే సెకండ్ పర్సన్కి విల్ బీని యూజ్ చేస్తాము, థర్డ్ పర్సన్కి కూడా విల్ బీని యూజ్ చేస్తాము. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఐ, వి పక్కన మాత్రమే షల్ బీని యూజ్ చేస్తాము, మిగిలిన అన్ని సందర్భాల్లో విల్ బీని యూజ్ చేస్తాం. సో అలాగే విల్, షల్ని దీనికి వాడతారు, అది కన్ఫర్మేషన్ కోసమని కొన్ని ఉన్నాయి. కానీ బేసిక్ గ్రామర్ రూల్ ఏంటి అంటే ఐ, వి లేదా ఫస్ట్ పర్సన్కి మాత్రం మనం షల్ని యూజ్ చేస్తాము, మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులకి కూడా మనం విల్ని యూజ్ చేస్తాం. ఎనీ అదర్ సబ్జెక్ట్, మంకీస్, ట్రీస్, ఆల్ దీస్ థింగ్స్ వీటన్నిటి పక్కన కూడా మనం యూజ్ చేసేటువంటిది విల్. ఓకే, సో అర్థమైపోయింది కదండి, రెండే విషయాలు. ఐకి, వీకి పక్కన మనం షల్ బీని యూజ్ చేస్తాము, మిగిలిన అన్ని సబ్జెక్టులకి అంటే దట్ మీన్స్ హీ, షీ, ఇట్, దే, యూ అండ్ యూ వీటికి మనం విల్ బీని యూజ్ చేస్తాం. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుని ఒక వీడియోని క్లోజ్ చేసేద్దాం. రైట్, విల్ సీ ద ఎగ్జాంపుల్స్. సో ఐ షల్ బీ ఎ డైరెక్టర్. ఓకే, నేను ఒక డైరెక్టర్ని అవుతాను, భవిష్యత్ ప్రణాళిక ఇది. నెక్స్ట్, యూ విల్ బీ రిచ్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ యూ కదా, ఐకి, వీకి మాత్రమే మనం షల్ బీ వాడతాం, మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా మనం విల్ బీ వాడతాం. కాబట్టి యూ విల్ బీ రిచ్, ఏదో ఒక రోజున నువ్వు ఖచ్చితంగా ధనవంతుడు అవుతావు. హీ విల్ బీ ఎ డాక్టర్, అతడు ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు, అవ్వలేదు, అయిపోయి ఉండలేదు, అవుతాడు, అవ్వబోతున్నాడు, భవిష్యత్తుకి సంబంధించింది మనం చెప్పబోతున్నాము. ఓకే, నెక్స్ట్, ఇట్ విల్ బి రైపన్, ప్రస్తుతానికి అది పచ్చిగా ఉంది, విల్ బి రైపన్ దట్ మీన్స్ వాట్, అది మొగ్గబోతుంది, అది మొగ్గడానికి సిద్ధంగా ఉంది, ముగ్గుతుంది. ఓకే, అప్పుడు తిందాం మనం. అండ్ దెన్ నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఐఎమ్ సారీ, నేను ఆర్డర్ ఫాలో అవ్వలేదు అండ్ దెన్ వరుసగా చెప్పేస్తున్నాను. వీ షల్ బి సింగర్స్. ఓకే, వీ షల్ బి సింగర్స్. ఓకే, మనం మంచి పాటగాళ్ళం అవుతాం. యూ విల్ బి ఫేమస్, ప్రస్తుతానికి నువ్వు కష్టపడతా ఉండొచ్చు, అయ్యో నాకు వ్యూస్ రావట్లేదు, 3 సంవత్సరాలు అయిపోయింది ఛానల్ పెట్టి, ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మానిటైజేషన్ అయింది కానీ డబ్బులు రాలేదు,
ఓకే, సో ఇలాగా నువ్వు బాధపడతా ఉండుండొచ్చు, బట్ యూ విల్ బీ ఫేమస్. కంగారు పడకు, ఎ డే విల్ కమ్. ఓకే, యూ విల్ బీ ఫేమస్. అండ్ షీ విల్ బీ ఎన్ ఆర్టిస్ట్. షీ విల్ బీ ఎన్ ఆర్టిస్ట్. ఆమె ఒక కళాకారిణి అవుతుంది, బొమ్మలు వేసేటువంటి ఆర్టిస్ట్ అవుతుంది. దే విల్ బీ విన్నర్స్. చాలా బాగా ఆడుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు విన్నర్స్ అవుతారు. దే విల్ బీ విన్నర్స్. ఇవంతా కూడా ఏంటి అంటే ఈ టెన్స్ని మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ని యూజ్ చేసి మాత్రమే మనం వీటిని వాడతామన్నమాట. ఐకి, వీకి షల్ బీ వాడండి, మిగిలిన అన్ని సబ్జెక్టులకి కూడా విల్ బీని వాడండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, అండ్ దెన్ hope you are enjoying these videos, and please do subscribe, share my videos, and if it is possible, like my videos. Thank you very much. Meet you in the next video.